అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు. స్థాయికి తగిన మాటలు మాట్లాడితే మంచిది. ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడడం సరికాదు. సంత స్థలానికి చిక్కుముడి వేసింది మీరే. కోట్ల రూపాయలతో ప్రత్యేక చొరవతో పెబ్బేరు పట్టణ అభివృద్ధి. ప్రజలు ఎవరికి కర్రు కాల్చి వాత పెడతారో మున్సిపల్ ఎన్నికల్లో తేలనుంది. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు. అంటే నిన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధి ఏం జరిగింది, ఎమ్మెల్యే వచ్చి ఏం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడుతూ ఉన్నారా, లేదంటే ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధిని ఓడ్చుకోలేక మాట్లాడుతున్నారా అర్థం కావట్లేదు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని మీరు ఏకవచనంతో మాట్లాడము చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్నాం, అభివృద్ధి అంటేనే మేఘారెడ్డి అభివృద్ధి అంటే చెప్తానే ఉన్నాం. అభివృద్ధి ప్రకారంగా అభివృద్ధి చేస్తా ఉన్నాడు. మరి అది చూసి మీరు ఓడ్చుకోలేకపోతున్నారా? మరి మేము అన్ని పనులు చేసినాం, మీరేం చేయలేదని. మరి ఒక టీఆర్ఎస్ లో మీరు పాలకవర్గము మున్సిపల్ చైర్మన్ గా ఉంటే అయిపోయి ఈ రోజు సంవత్సరం కూడా కావట్లేదు, సంవత్సరం అవుతుంది. మరి మీరు అంతా ఉన్నట్టు 5 నెలల్లో మీరు ఏం చేశారో అభివృద్ధి ఒకసారి చూద్దామంటారు. ఏమైంది, మీరు ఎక్కడ చేశారు అభివృద్ధి? మేము వచ్చి కూడా పాలకవర్గం అయిపోయింది, కొత్త పాలకవర్గం రాలేదు మున్సిపల్ డెవలప్మెంట్ దానికి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఫండ్స్ తీసుకొచ్చిస్తున్నారు, ఆ ఫండ్స్ కావు పేపర్ వరకు పరిమితం అంటున్నారు. మరి అవి ఎట్ల వరకు ఒక కలెక్టర్ నుంచి ఒక మినిస్టర్ ఎస్టేట్ నిధులు వస్తే కూడా అవి కూడా పేపర్ వర్కేనా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? అభివృద్ధి చేస్తున్నామో చేయలేదంటే చేస్తుంటేమో మీరు ఓడ్చుకోలేకపోతున్నారు. మరి ఎమ్మెల్యే గారు 20 లక్షల లైట్లు వేసేస్తే ఆ లైట్లు వస్తే ఆకాశం చుక్కలు కనపడతాయా, ఇవి కనపడకపోతారని మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మీరు మీ పాలకవర్గం, మీరు టీఆర్ఎస్ చైర్మన్ గా ఉన్నప్పుడు మీరు మున్సిపాలిటీ 30 లక్షలు బిల్లులు పెండింగ్ పెట్టిన లైట్ల బిల్లులు పెండింగ్ పెట్టి ఈ రోజు పెబ్బేరులో ఒక లైట్ ఏని కూడా లేదు. అదే లైట్ రిపేర్ చేసి పెడతా ఉన్నారు. మరి దానికి ఎవరు జవాబు వహించాలి? మరి ఎందుకు మీరు అంత అమౌంట్ బకాయి పెట్టాల్సి వచ్చింది? మరి మున్సిపల్ ఫండ్ దేని కేటాయించి చేయాల్సి వచ్చింది. ఈ రోజు ఇదే మేము మొర పెట్టుకున్నాం, అన్న ఊర్లో లైట్లు లేవు, లైట్లు వెళ్తలేవు అంటే ఇమీడియట్ 20 లక్షల రూపాయలు లైట్లకు ఇచ్చేసి ఈ రోజు పెబ్బేరులో లైట్లు వేస్తుంటే మీరు దాన్ని ఎగతాళి చేసి మాట్లాడుతూ ఉన్నారు. లైట్ ఊర్లో లైట్లు వచ్చేసి మొత్తం వెలుగు వచ్చేస్తుంది, లైట్ చుక్కలు కనపడతలేవు అని. ఎంతవరకు కరెక్ట్? ఒక 20 లక్షల లైట్ అంటే అది ఆసమాస లైట్ ఏం కాదు కదా, తక్కువ అమౌంట్ ఏం కాదు కదా. కానీ అభివృద్ధి చేస్తున్నప్పుడు దాన్ని మీరు గుర్తించండి. కానీ అభివృద్ధి కూడా మీరు ఎగతాళి చేసి మాట్లాడుతున్నారంటే మీరు అంటే అభివృద్ధి చూసుకొని ఓర్వలేక మాట్లాడుతున్నారా, లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నారు అర్థం కాలేదు. ఇప్పుడు మేము ఇచ్చిన ఫండ్స్ ఇంకా మీరు చేయలేకపోతున్నారు. మరి మీకేమైంది? టఫైడ్స్ అంటే 20 కోట్ల రూపాయలు వచ్చేది మీరు పాలకవర్గం మున్సిపాలిటీ ఏర్పాటు వచ్చిన అమౌంట్ మీరు 5 ఏళ్ల పరిపాలన మీరు ఎందుకు చేయలేకపోయిందని? అంటే మీరు అమౌంట్ ఖర్చు పెట్టడం తెలియలేకపోయిందా, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మీకు తెలియలేకపోయిందా, లేక ఊళ్ళో డెవలప్మెంట్ కనపడలేదా మీకు? అవి అలా ఉండగానే ఈరోజు చేస్తా ఉంటారు, దాని మీద మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే ఒక పేపర్ వర్క్ అంటున్నారు. మరి ఈ రోజు కూడా 15 కోట్ల అమౌంట్ టఫైడ్స్ కి అమౌంట్ వచ్చింది మీకు. అప్పుడు గతంలో 20 కోట్ల ఏదైనా టఫైడ్స్ వచ్చినావో ఇప్పుడు కూడా 15 కోట్ల టఫైడ్స్ వచ్చినాయి. ఈరోజు టెండర్ కాల్ పాస్ చేస్తే ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. మీకు ఒక ప్రూఫ్ కావాలంటే పత్రికా మిత్రులకు మేము చూపిస్తా ఉన్నాం. ఇవన్నీ ఈరోజు టెండర్ కాల్ పాస్ చేయండి, ఆన్లైన్ లో టెండర్లు వస్తాయా? పెబ్బేరు వర్కులకు ఈ రోజుతో 15 కోట్లకు ఈ రోజు వర్కులు ఉన్నాయి. సీసీ రోడ్లకు 6 కోట్లు, తర్వాత డ్రైన్లకు 5 కోట్లు, తర్వాత డబుల్ బెడ్రూమ్ 2.5 కోట్లు, పార్కు 1 కోటి రూపాయలు, తర్వాత 2 జంక్షన్లకు వచ్చేసి 50 లక్షల రూపాయలు పెట్టి టెండర్ కాల్ పాస్ చేస్తాం. మీ పత్రికా సోదరులకు నేను ఇది పంపిస్తాను. ఇది మరి ఇది అమౌంట్ కాదా? ఇది డెవలప్మెంట్ కాదా? ఏం డెవలప్మెంట్ చేస్తాడు? ఇప్పుడు ఒక వార్డుకి వచ్చేసి 6 కోట్ల రూపాయలు అంటే సీసీ రోడ్ వచ్చి ఒక వార్డుకి 50 లక్షల రూపాయలు ఈ రోజు ఒక వార్డుకి ఇస్తా ఉంది. 5 కోట్ల రూపాయలు డ్రైనేజ్కి ఇస్తే అందులో 40 లక్షల రూపాయల దాకా ఒక వార్డుకు వస్తుంది. అంటే ఇప్పుడు 90 లక్షల రూపాయలు ఒక్కొక్క వార్డుకు డెవలప్మెంట్ అభివృద్ధి చేస్తా ఉన్నాడంటే మరి ఎమ్మెల్యే గారు గొప్పతనమా కాదా? ఇది అభివృద్ధి కాదా? మరి 10 ఏళ్ళు మరి కేసీఆర్ తర్వాత మా మంత్రి గారు సెకండ్ మంత్రి ముఖ్యమంత్రి చెప్పుకుంటూ ఉన్నారు కదా. మరి 30 పడకల ఆసుపత్రి కళ్ళ కనపడలేదా? ఆ రోజు అభివృద్ధి జరగలేదా? మున్సిపల్ పక్కల కాంప్లెక్స్ కట్టడానికి అయితే వచ్చింది, కానీ మరి వెనక ఉన్నటువంటి హాస్పిటల్ ఎందుకు కట్టలేదని మీకు గుర్తుకు రాలేదని? మరి ఈ రోజు వచ్చి మేఘారెడ్డి గారు వచ్చిన తర్వాత కదా ఇప్పుడు హాస్పిటల్ అయ్యింది. ఈరోజు హాస్పిటల్లో పని జరగట్లేదా? అది అభివృద్ధి కనపడట్లేదా? ఎందుకు అభివృద్ధి చేయాలనే వ్యక్తి మీద ఎందుకు గుర్తు చదువుతా ఉన్నారు మీరు? ఎక్కడ తగ్గట్లేదు. మరి మన 1,20,2 లక్షలు ఇచ్చాడు, నిన్న మళ్ళీ 53 లక్షలు మళ్ళీ ప్రొసీడింగ్ ఇచ్చారు నిన్న. అంటే ఇది అభివృద్ధి కాదా? ఎస్డబ్ల్యూలు వచ్చినప్పుడు డెవలప్మెంట్ లో చేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడు మాట ప్రిన్సిపల్ చెప్తా ఉన్నాం, అభివృద్ధికి కలిసి రండి, మన వ్యక్తిగతాలు వద్దు, సహకరించే వాళ్ళు సహకరించండి చెప్తానే ఉన్నాం. మరి ఈ రోడ్లలో పోయిన ఇండ్ల కన్నా మీ ఆయంలోనే మీరే ఆ రోడ్డు ఇల్లు పడగొట్టేస్తే మా మీద వద్దు ఇచ్చకపోతే మా మీద కేసులు పెట్టారు 14 మంది మీద. వాళ్ళు ఏదో పెట్రోల్ కోసుకొని మా ఇల్లు రాలేని పోతే మమ్మల్ని ఎయిత్రిగా నన్ను పెట్టేసి మిగతా 14 మంది చూడడానికి కేసులు పెట్టింది. మరి మీరు అదే రోజు మీ ప్రభుత్వం ఉన్న రోజే అదే ప్లాట్లు మీరు చేసామన్నప్పుడు, అదే మీరు ప్లేస్ మీరు ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి కల్పించేసి ఇస్తే అయిపోతుండే కదా. మరి మీరు ఎందుకు వెళ్ళకపోయారు? మరి
అంటే ఇప్పుడు చేస్తా ఉన్న పనులకు మీరు అడ్డుకోవడమేనా? అంటే మేము గతంలో చేసిన అదొక చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఏం చేస్తా ఉన్నారు? మరి మున్సిపాలిటీ మీరు ఏం చేస్తారని తెలుసు, మాకు ఏం అభివృద్ధి ఉందో తెలుసు. నేను మా మిశ్వరావు కౌన్సిలర్ ఉన్నారు కాబట్టి తెలుసు. అది మేము అవన్నీ మాట్లాడలేదు, గతం కదా అని వదిలేస్తున్నాం మేము. దానిపై ఓట్లేదు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తెచ్చిన ఫండ్స్ మీద చేస్తా ఉంటే మీరు ఎందుకు ఓడ్చుకోలేకపోతున్నారు? మరి ఇది అభివృద్ధి కాదా? ఇది అవకాశం వచ్చింది కదా అని చెప్పి ఒక్కటే మాట్లాడడం, మరి ఏ కోసంతో మాట్లాడు. ఒక గౌరవ ఎమ్మెల్యే గారికి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. సరే ఏమన్నాడని ఉండేటువంటి స్థానానికి మనం గౌరవించుకొని మాట్లాడుకునేది ఆవశ్యకత ఉంది. కానీ మరి దాన్ని మరీ దిగజారేసి మాట్లాడేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికి కూడా మేము ఎక్కడ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడలేదు. మేము ఒకటే చెప్తున్నాం, మా ఎమ్మెల్యే గారికి పెబ్బేరు మండలం పైన, పెబ్బేరు పట్టణం పైన చాలా ఆయనకు అభివృద్ధి పైన అవగాహన ఉంది. మరి పెబ్బేరు అంటే ఆయనకు చాలా ఇష్టము. అందుకే ఆయన ఎమ్మెల్యే గారు మాకు ఫండ్స్ కేటాయిస్తున్నారు, మాకు అభివృద్ధి చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి మాటలు బంద్ చేసుకొని మీరు రండి, అభివృద్ధి రండి, చూపించండి మాకు పలానా అభివృద్ధి గారి ఊరికంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, మా ఎమ్మెల్యే గారు మా సీఎం గారి దృష్టి తీసుకెళ్తారు, మా ఎంపీ గారి దృష్టి తీసుకెళ్తారు. ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మరి ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నారు. ఇప్పుడు మేమంతా ఒక తాటి పైన ఉన్నారు కాబట్టి వాళ్ళతో అడిగి మేము ఫండ్స్ తీసుకొచ్చి ఇంకా డెవలప్మెంట్ చేస్తాం. మీకంటే మాకు ఎక్కువ ఊరి మీద ఉంది, మాకు కూడా మేము ఊరి పైన అవగాహన ఉంది, ఇక్కడ ఏ అభివృద్ధి పనులు జరగాలో దానిపైన అవగాహన ఉంది. అవన్నీ కూడా అవకాశం చెప్పడం మా ఎమ్మెల్యే గారు చెప్తూనే ఉన్నాం. మరి దానిపైన చేస్తున్నాం కాబట్టి ఇంకొకసారి ఇవన్నీ మాట్లాడేటువంటి మాట తగ్గించేసుకొని రండి. మేము బీజేపీ వాళ్ళకి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ మిగతా పార్టీ వాళ్ళు కూడా మేము వినియోగించుకుంటే ఏంటంటే అభివృద్ధి పైన మా దృష్టికి తీసుకురండి, ఇది చేయాలని చెప్పండి. మా గౌరవ ఎమ్మెల్యే గారికి మేమే దృష్టికి తీసుకెళ్లి మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ ఊరి డెవలప్మెంట్ కు మేము ముందుంటామని చెప్పేసి ఈ ప్రతిముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ వచ్చేటువంటి పత్రిక సోదరులకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న బీఆర్ఎస్ పెట్టిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో వాళ్ళు అభివృద్ధి అని చెప్పి పదే చెప్పడం జరుగుతుంది. కానీ మాకు కూడా వాళ్ళు పెట్టిన ఏం అభివృద్ధి చేసిందో వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లకు మేము సమాధానానికి మాకు సిగ్గు అనిపిస్తుంది. ముఖ్యంగా మేము ఏమంటాం అంటే వాళ్ళు ఒకటే సంత స్థలాన్ని వాళ్ళు ఎన్ని చిక్కుముళ్ళు వేసిపోయారో అది వాళ్ళకి తెలుసు. ఒక దళారు ద్వారా వాళ్ళు వేసిండ్రు. సార్ మా సార్ 12 ఎకరాల 18 గుంటల స్థలం ఇచ్చి 12 ఎకరాల 28 గుంటల స్థలం ఇచ్చిండు, అంతా ఓకే అయింది. మళ్ళీ అదే స్థలాన్ని ఆనాడు మున్సిపల్ కమిషనర్ గారు చేసింటే ఈరోజు సంత టెండర్ కూడా జరగడానికి అవకాశం ఉండే. మీకు ఇంకో 8 నెలల సమయం ఉంది. ఆ సంత స్థలం మున్సిపల్ రిజిస్టర్ మన ఎంఆర్ఓ తహసీల్దార్ పేరు చేయించిన తర్వాత ఇంకా మీకు 8 నెలల సమయం ఉంది. మరి ఆ 8 నెలల్లో ఏం చేసిండు అంటే ముఖ్యంగా మీరు లోపాయకార ఒప్పందం పెట్టుకున్నారు. ఆ పూజాలతోన ఆ మధ్య వ్యక్తి దళారితోన ఈ 12 ఎకరాలు ఇచ్చిన తర్వాత మిగతా 18 ఎకరాలు కొట్టేయాలని మీకు ఆ దుర్బుద్ధి ఉన్నది. కాబట్టి ఆ వేణుగోపాల స్వామి మీ ప్రభుత్వాన్ని కరుగాల్చి వాదపెట్టి ప్రజల చేత కరుగాల్చి వాదపెట్టించింది కాబట్టి మీరు కనుమరుగైనరు. మళ్ళా రేపు వచ్చే ప్రభుత్వం ఈ సంత స్థలాన్ని మళ్ళా పెబ్బేరు ప్రజలకే చెందాలని చెప్పి స్వయంగా ఆ వేణుగోపాల స్వామి ఎమ్మెల్యే మేఘారెడ్డి నోటి ద్వారా పలికించడం జరిగిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. మీరు ఆనాడు చేస్తే ఈరోజు సంత అనేది పెండింగ్ ఉండే ఇంత పెబ్బేరు అభివృద్ధిలో కింది స్థాయి అవరోహణగా అది ఆరోహణ కాదు, అవరోహణ కిందికి వెళ్ళిపోతుంది, అవరోహణ సిస్టమ్ వెళ్ళిపోతుంది. అట్లా చేసిండు మీరు. మొదటి పాయింట్ ఇది. రెండో పాయింట్ చూస్తే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు దాదాపు 1995 అనుకుంటా 96 ఎన్ సత్యనారాయణ చెప్పి ఒక కాంగ్రెస్ కాంట్రాక్టరు ఆ పక్క ఈ పక్క నుంచి చెక్ పోస్ట్ కానించి హాస్పిటల్ వరకు ఆ పక్క ఈ పక్క డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నాడు 1995 నాడే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. కానీ ఇప్పుడు మీరేం చేసిండ్రు, అంబేద్కర్ చౌక్ నుంచి అక్కడ బీజేపీ క్యాంప్ వరకు కొత్త డ్రైన్ కట్టిర్రు టఫైడ్స్ ద్వారా. కానీ ఇక్కడ ఉన్నది ఏం చేసిండ్రు, పాతదాన్ని నేను 2 సార్లు మోరి సర్పంచ్గా ఉన్నప్పుడు మేము 2 సార్లు మోరి క్లీన్ చేయించినాం. అంటే మంచుకున్న మోరినే మీరు తొలగించి ఆ రాళ్ళు ఆ మట్టి ఎక్కడ తీసుకుపోయిన సంతర కుప్ప వేసింది తెలుసు ప్రజలకు, పెబ్బేరు ప్రజలకు. ఆ రాళ్ళు తీసుకుపోయి ఎక్కడ అమ్ముకునేది తెలుసు. ఎందుకు మీరు అభివృద్ధి అని చెప్పి మా జనాలను విసుగుచుకునే ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా డబుల్ బెడ్రూమ్ల విషయానికి వస్తే మీ యొక్క బీఆర్ఎస్ నాయకులకు తర్వాత మీ కుటుంబ సభ్యులకు 144 ఇళ్ళుల ఎన్ని ఇండ్లు అక్కడ పోయి విచారణ చేస్తే ఎన్ని ఇండ్లు వచ్చినావో అది కూడా పెబ్బేరు ప్రజలకు తెలుసు. ఇంకా బైపాస్ అని చెప్పి ఒక నాయకుడు చెప్పిండు. ఆనాడు
సర్పంచ్గా ఉన్నప్పుడు చౌడేశ్వరి జాతర సందర్భంగా ప్రజలకు ఇబ్బంది, అది గతంలో ఒక రోజున జాతర రాను రాను 2 రోజులకు పెరిగింది కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆనాడే సర్పంచ్గా ఉన్న సుశీల పీరియడ్లోనే ఎక్కడి నుంచి సంతాపదార్ నుంచి బీజేపీ కాలువ వెంబడి రోడ్డు ఏర్పాటు చేసింది మేము ఆనాడు మేము సర్పంచ్ ఉన్నప్పుడు చేసినాం. అది మేము చేస్తే మేము చేసినాం మీరు చెప్పుకుంటున్నారు. ఇంకా అది తర్వాత ఇంకోటి చెప్తారు, ఏదో నాగులకుంటకి వెళ్ళి ఏదో మీరు తీర్మానం చేసిండ్రా, మున్సిపాలిటీ తీర్మానం చేసి ఎక్కడ ఇచ్చిండ్రు, ఎవరు ఏ నాయకుడు ఏ అధికారికి ఇచ్చిండ్రు, మాకు ఆ తీర్మానం కాపీ మనం చూపించగలుగుతారా? తర్వాత ఎమ్మెల్యే గారికి వస్తే పట్టణ నాయకులు సార్కు చెవుల గుసగుస చెప్తారని చెప్పి అని పదే అంటున్నారు. మేము మా సార్కు సార్ మాకు ఇది కావాలి, మాకు ఆర్డీ ఆఫీస్ కావాలి, మాకు పెబ్బేరు అభివృద్ధి గురించి మేము మా సార్కి చెప్పడం జరుగుతుంది. కానీ మీ మాదిరిగా సార్ వస్తే మీ సార్ వస్తే మీరు మాట్లాడికి మీకు దమ్ము ధైర్యం లేదు అన్నాడు. మాకు తెలుసు మీరు సంత స్థలం ఎంత కావాలని తీర్మానం చేస్తే మేము ముఖాల మీద కాయలు కొట్టింది తెలుసు మాకు. మాకు ఎందుకు మీరు చెప్పుకుంటారో మాకు అర్థం కాదు. ఇంకో చివరి పాయింట్, మేము గాన కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే మున్సిపల్ పీఠం పైన గాన కాంగ్రెస్ పార్టీ కానీ కూర్చుంటే ఆ గద్దె పైన కూర్చుంటే ఖచ్చితంగా మీరు చేసిన 2019 నుంచి 2025 వరకు 24 వరకు మీరు పరిపాలన చేసిన పీరియడ్లో ఎంక్వైరీ కమిషన్ పెడతాం, మీరు మన దుర్వినియోగం చేసి దోచుకున్న డబ్బులను మొత్తం కక్కిస్తామని చెప్పి ఈ పత్రికా మిత్రుల ద్వారా బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నాం. ఈరోజు వాస్తవంగా ఎన్నికల వాతావరణంలోకి వచ్చినాం. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు కర్రెమ్మగుడి నుండి ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో వాస్తవమే, దాంట్లో రహస్యమేం లేదు. అది దానిలో భాగంగా వారు మాట్లాడిన అంటే వారికి వచ్చినప్పుడు ప్రజాదరణను చూసి ఓర్వలేక నిన్న 2 వార్డు తిరగడం జరిగింది. 1వ వార్డు 2వ వార్డు. ఆ 2 వార్డుల ప్రజల యొక్క స్పందన చూసి ఓర్వలేక నిన్న బీఆర్ఎస్ నాయకులు ఏదో ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని వాళ్ళు మొత్తం ఏదో చేసినాం మేము 5 సంవత్సరాలు, మొత్తం ఈ 10 సంవత్సరాల్లో మేమే చేసినాం, తర్వాత 5 సంవత్సరాల్లో మేమే చేసినాం అన్నట్లు చైర్మన్ గారు వాళ్ళ పాలకవర్గం ఉండే వాళ్ళే చేసినాం అన్నట్టు చెప్తున్నారు. అయితే వాస్తవంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గురించి నిన్న మాట్లాడిండ్రు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ 2022 జనవరిలో అగ్రిమెంట్ అయింది. 2024 జనవరి 26 వరకు అదే పాలకవర్గం ఉన్నారు. అంటే 2 సంవత్సరాలు ఆ పాలకవర్గం ఏం పని చేసినట్టు? ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మధ్యలో ఆగిపోయిందని ఇప్పుడు నేను చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాలు మీ కాల వ్యవధిలో మీరున్న పాలకవర్గంలోనే 2 సంవత్సరాలు ఉన్నారు. మళ్ళీ ఎందుకు దాన్ని చర్య తీసుకోలేదు? ఆ కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడలేదు. వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ అని 2022 జనవరిలో అగ్రిమెంట్ అయింది. ఆయన 2022 నుంచి 2024 జనవరి 26 వరకు కూడా మీరే ఉన్నారు కదా, పాలకవర్గం మీరే కదా. సరే ప్రభుత్వం మారిండొచ్చు, కానీ మున్సిపల్ కౌన్సిల్ అయితే మీదే కదా. మళ్ళీ ఎందుకు మీరు ఆయన మీద చర్య తీసుకోలేదు? తర్వాత ఈ గోడాంల సంగతి చెప్పారు. గోడాంలకు సంబంధించి మనకు 5,000 మెట్రిక్ టన్నులకు సంబంధించిన ఒక గోడాం, ఒక జీవో ఉంది. తర్వాత ఇప్పుడు ఫైర్ అయిన గోడాం రినోవేషన్కు అది దానికి 2,62,00,000, దీనికి ఒక 5.5 కోట్లు, మొత్తం 9 కోట్ల రూపాయలను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన జీవో కూడా తప్ప. ఒకవేళ ఇది తప్పైతే కాంట్రాక్టర్ కూడా అగ్రిమెంట్ అయింది. ఎప్పుడైంది ఇది? ఎవరు కాంట్రాక్టర్ అంటే మోడాల తిరుపతయ్య సాగర్ కాంట్రాక్టర్. ఈయనకు అగ్రిమెంట్ అయింది. అంటే ఇది కూడా తప్ప? అంటే అగ్రిమెంట్ అయినాక కూడా తప్పు ఉంటుందా? తర్వాత 2 వర్కులు తిరుపతయ్య గారికి అగ్రిమెంట్ అయినాయి. వాస్తవంగా ఆయన మొన్ననే పని స్టార్ట్ చేయాల్సిండే. కాకపోతే ఈ సీజన్ ఏంటంటే మనకు రైతులకు పంటలు అంటే ఆ ఒడ్లు అక్కడ అన్ని తీసుకొచ్చి ఆడ ఆరవోసుకోనికి అవకాశం ఉంటుంది కనుక డిస్టర్బ్ అవుతుందని కొద్దిగా ఆగిండు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. అది అగ్రిమెంట్ అయిన తర్వాత కాంట్రాక్టర్ రిస్క్. అది కాంట్రాక్టర్ మొదలు పెట్టకపోతే ఆయనకు ఫైన్ పడుతుంది, ఆయన మీద చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. మళ్ళీ ఇవన్నీ మీకు తెలియదా? అంటే మీరు అధికారంలో ఉండి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, మీకు అవన్నీ తెలియదా? తర్వాత మీరు 10 సంవత్సరాల పెబ్బేరు పట్టణానికి ఒకటంటే ఒక ఇల్లు కట్టలే, ఒక డబల్ బెడ్రూమ్ ఇయ్యలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మొన్న అంటే సంవత్సరం దాదాపుగా ఒక 7-8 నెలల కింద 156 మందికి డబల్ బెడ్ అంటే ఇల్లు కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మేము ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. ఆల్రెడీ అందరికీ పనులు స్టార్ట్ అయినాయి, బిల్లులు కూడా వస్తున్నాయి. కానీ మీరు చేసిన డబల్ బెడ్రూమ్లో ఎన్ని అవకతవకలు జరిగినావో అందరికీ తెలుసు.
ఆ డిప్పులు ఏందో తెలుసు, మీ చుట్టాలకు ఎన్ని వచ్చినావో తెలుసు, మీ పాలేరుకి ఎన్ని వచ్చినావో తెలుసు, అన్నీ తెలుసు. అవన్నీ ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసేయడం గ్యారంటీ. ఇంకో విషయం, మేము గెలుస్తున్నామే, మీరే గెలవండి, ప్రజలను మెప్పు ఉంది, మీరు గెలవండి. కాకపోతే మీరు ఏదో అధికార పార్టీలో ఉన్నామని అనుకుంటున్నారు మీరు ఇంకా, కానీ మీరు ప్రతిపక్షాలకు పోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్ష పాత్ర అనేది కూడా మీకు అర్థమైతలేదు, ఎట్లా పోషించాలో ఇంకా టైం పడుతుంది మీరు నేర్చుకునికే. కాకపోతే మీరు ఏదో అంటే మేకపోతు గాంభీర్యంలాగా ఒక గట్టిగా నోరు చేసి మాట్లాడితే ఈడ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు, కానీ ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు చూస్తున్నాం మనకు 30 పడగల ఆసుపత్రి మీ ముఖ్యమంత్రి తర్వాత 4వ స్థానం మంత్రి అంటున్నారు కదా, మళ్ళీ వారు ఎందుకు తీసుకురాలేదు? చిన్న ఎమ్మెల్యేనే కదా మా మేఘారెడ్డి గారు, ఎమ్మెల్యేనే కదా. ఎమ్మెల్యే గారు అయినా మేఘారెడ్డి గారు తీసుకొచ్చి టెండర్ అయ్యి ఆల్రెడీ పని నడుస్తుంది, ఇప్పుడు చూస్తున్నారు కదా. అవసరం వస్తే ఈ సంవత్సరం అంటే 26వ సంవత్సరం లాస్ట్ కల్లా దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం. అంటే ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేఘారెడ్డి గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అటువంటి దాన్ని పట్టుకొని మీరు అభివృద్ధి చేయలేదు ఉట్టిగా మాటలు చెప్తారు అంటే, తర్వాత మనకు ఇంకా ఇప్పుడు మిగతా విషయాలన్నీ మా మిత్రులు మాట్లాడతారు. అన్ని విషయాలను రాజకీయాలు చేసి సరే మీరు ప్రచారం చేసుకోండి, మేము కాదనం, మీరు ఏమన్నా చేయండి. ప్రజలతో పోతే మీకు ఏం జరుగుతుందో తెలుసు, మాకేం జరుగుతుందో తెలుసు. భవిష్యత్తులో కూడా రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం గెలుచబోతుంది. మున్సిపల్ 12 వార్డు గెలవబోతుంది. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉండి, మీరు బలమైన మంత్రి ఉండి ప్రభుత్వంలో ఉన్నప్పుడే మీరు గెలిచింది 7 వార్డులు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచింది 4 వార్డులు. అది చూసుకోవాలి, మీరు ఒకసారి అది గుర్తు చేసుకోవాలి. మీరేదో మొత్తం మేము మాతోనే అవుతుంది అనుకుంటున్నారు. ఆ రోజు మీరు పవర్లో ఉన్నప్పుడే 7 వార్డులు గెలిచిండ్రు. ఇప్పుడు మేము ప్రజలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, పిల్లలకు సన్న అన్నం పెడుతున్నాం, తర్వాత రైతు బంధు చేస్తున్నాం. తర్వాత ఇంకో ముఖ్య విషయం, రైతు రుణమాఫీ కాలేదు అన్నాడు. ఈ వేదిక మీద ఉన్న నాయకులకు అందరికీ కూడా రుణమాఫీ అయింది. ఆ కాపీ అందుబాటులోకి రాలేదు. నేను ఖచ్చితంగా ఆ కాపీ తీసుకొని మీకు ఇస్తా. రుణమాఫీ కాలేదు ఈడ మీకు ఎవరైతే మాట్లాడినో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి ఆ లిస్టులో. మనకాడ పాత గ్రామ పంచాయతీ దగ్గర అతికించండు, వాళ్ళ పేరు చదువుకోవచ్చు, అయిందా లేదా చూసుకుంటే తెలుస్తుంది. తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డు మీరు 10 సంవత్సరాలు ఒక్కరికంటే ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇవన్నీ మీరు చేసుకుంటూ మేము అభివృద్ధి చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. మా మేఘారెడ్డి గారు అభివృద్ధి అంటేనే మేఘారెడ్డి, ఉనపర్తిలో కానీ పెబ్బేరులో కానీ పెబ్బేరు మండలంలో కానీ అన్నింటిలో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు మా ఎమ్మెల్యే గారు సుముఖంగా ఉన్నారు. మేము అడిగేదానికి సుముఖంగా ఉన్నాం. మేమేదో చెవులో చెప్తున్నాం అంటే చెవులో ఏదో చెప్పలే. మా ఊరికన్నా అట్లా నడుచుకుంటూ అవుతుంటే అన్న ఈ బిల్డింగ్ కట్టాలి, లేకుంటే ఈ రోడ్డు కావాలని చెప్తాను తప్ప మేమేమో సన్నజోలు మాట్లాడుకుని చెవులో చెప్పేది కాదు అది. మీరు మీ నాయకునితో మాట్లాడడానికి భయపడతారు, కానీ మేము మా నాయకునితో ఎంత చనువుగా ఉంటామో అర్థం చేసుకుంటారు. జనాలు కూడా చూస్తున్నారు. మీరేదో చెవులో చెప్తే మీరు మాట్లాడతారు, చెవులో చెప్తే ఆయన చిన్న పిల్లాడు కాదు. మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వారు కూడా ఈ గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చిండు. అది చూడాలి. ఏదో మీరు గాలికి వచ్చిన నాయకుడు కాదు. అందుకొరకు అవన్నీ గుర్తుపెట్టుకొని అవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు కరుగాల్చి వాత మాకు పెడతారా మీకు పెడతారా ప్రజలు నిర్ణయిస్తారు, పెబ్బేరు ప్రజలు నిర్ణయిస్తారు. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. టీఆర్ఎస్ వాళ్ళు పెబ్బేరులో ఏదో కోల్పోతున్నాం, మాకు ప్రతిపక్షంలో ఉన్నాం, మా భవిష్యత్తు ఏమవుతుందో మేము ఏం చేయాలని చెప్పని ఒక ఆందోళనతో ఒక ప్రెస్టేషన్తోన 2 రోజులు వాళ్ళు ఇంట్లో కూర్చొని పాటలు చదువుకొని మొత్తం బుక్కులు ప్రిపేర్ చేసుకొని వచ్చిండ్రు. ఏదో సాధిద్దామని చెప్పి ఏదో చేయకపోయారు, కానీ జనాలకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా హస్తం గుర్తుకు వాళ్ళు ఓటేసి వీళ్ళ ద్వారా మేము అభివృద్ధి తీసుకోవాలి, ఈ సన్నాసం నుంచి మాకు డెవలప్మెంట్ పెంపేయాలని చెప్పని వాళ్ళకు అందరూ కూడా చాలా కంక్లూజన్కి వచ్చిండ్రు. ఇక టీఆర్ఎస్ ఏంటంటే మేమేమన్నాం అంటే టీఆర్ఎస్ పడగొట్టలేక సాధాక అని కాదు మేము అన్నది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లు పడగొట్టి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పని కోర్టులకు తిప్పుతున్నారు. అట్లా తిప్పొద్దయా, వాళ్ళకి ఏదో నచ్చ చెప్పి తీపియాలని చెప్తున్నాం. ఇప్పుడు మీ టీఆర్ఎస్ కూడా మేము దౌర్జన్యంగా పొక్కులు తెచ్చి పడగొట్టి కేసులు లేటి వాళ్ళు కూడా తిప్పాలనా? ఇప్పుడే మీరు అప్పుడు చేసిన పనికి కేసులోకంగా తిరుగుతూనే ఉన్నారు బాధితులు పాపం. అందుకే మీరు అప్పుడు సమస్యను సానుకూలంగా తీసుకొని మీరు కాంట్రవర్సీ లేకుండా చేసింది అయిపోతుందని చెప్పని అన్నాం, కానీ మీరు దాన్ని వేరే ఏదో అర్థం చేసుకొని మా టీఆర్ఎస్లు పడగొట్టు వద్దాను అంటే అవసరమా? ఇవన్నీ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలనేది కూల్గా ఆలోచన చేయాలి. కానీ పోతే సంత విషయం ఒకటే క్లాట్ 2 ముక్కలు 16 మాటలు అవసరం లేదు. ఇప్పటికే చెప్పి మాకు తీసుకొస్తుంది. పోయినా మీరు ఇంతకుముందు
మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రజలు ఏమనుకున్నారు? పెబ్బేరు మండల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు ఏమనుకున్నారు? మీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా పోతుంది 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 అన్నారు. ఇప్పుడేమనుకున్నారు? మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నందుకు అంతా వస్తుంది 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 అన్నారు. మీరేమో ఏం చెప్తలేరు అంటున్నారు. మీరు చెప్పకుండా మీరు దాన్ని సంఘానికి ఇచ్చారు, మేము చెప్పకుండా దాన్ని తెస్తున్నాం అంతే. అసెంబ్లీలో ఏదో నోట్ చేసుకున్నది కాదు బాబు, పని ఎత్తున్నాడా ఆ పని త్వరగా చేయాలని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేసిండు. ఇది ఖచ్చితంగా ఇది ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీరు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఫీల్ కాకండి, మంచిగా ప్రచారం చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, వాళ్ళు అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తారని చెప్పి చెప్పుకోండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు దాదాపు 26,000 ఓట్ల పై చిలుపుతో గెలిచినటువంటి నిజమైన నిఖార్సైన నాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో కవ్యామగూడ అంటే మేము అక్కడే నివసిస్తాం. మేము దళిత సామాజిక వర్గం చెందినవారు. నేను మాదిరికులు వస్తుంది కాబట్టి సెంటిమెంట్గా కవ్యామగూడ దగ్గర వచ్చి స్టార్ట్ చేయండి సార్ అంటే ఫస్ట్ వార్డు కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసిండ్రు. ఆ తరుణంలో విచ్చేసినటువంటి జనాలను, కార్యకర్తలను, నాయకులను, అభిమానులను చూసి ఓర్వలేక నేను ఏదో వచ్చి ప్రెస్ మీట్కి వచ్చి ఏదో లాభోదీపాన్ని మొత్తుకున్నట్లు నాయకులు. సరే ఇక అన్ని సబ్జెక్టులు వాళ్ళు చెప్పింది, కానీ నేను ఇక్కడ ఒక నాయకుని గురించినే మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే ఆ నాయకుడు నిన్న మాట్లాడిండు. వాస్తవంగా సభా మర్యాద ప్రకారం కానీ ప్రెస్ సభ మర్యాద ప్రకారం కానీ ఈ యొక్క ప్రెస్ అనేది 4వ ఎస్టేట్ అంటే ఈ ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అంట ప్రెస్ను. ఫస్ట్ వ్యవస్థనేమో ఇక జ్యుడిషియల్ వ్యవస్థ, గవర్నర్ వాళ్ళు ఉంటారు, తర్వాత ఇంకోటి పార్లమెంటు, అసెంబ్లీ అవన్నీ అవుతుంటాయి. అంటే 4వ వ్యవస్థగా మీరు ఉంటారు. మీ దగ్గర మాట్లాడేటప్పుడు కొంత ఒబీడియంట్గా చాలా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ ప్రెస్ మీట్ కూడా అంటే ఈరోజు నా సబ్జెక్టు కూడా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒక చిన్న సామెత ఉంటుంది, నిజం అనేది గడప దాటక ముందే అబద్ధం ఊరు మొత్తం చుట్టొస్తుంది అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. నిజం అనేది గడప దాటక ముందే అబద్ధం ఊరు మొత్తం చుట్టొస్తుంది అని చెప్పేసి సామెత ఉంటుంది. దాని వివరణ కోసం మాత్రమే నేను ఈరోజు ప్రెస్ మాట్లాడుతున్నా. అంటే నా ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా. నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో సంబోధిస్తున్నాడు. అది పద్ధతి కాదు, అది మీరు మానుకోవాలి. ఎందుకంటే మీ స్థాయి అది కాదు. ఇకపోతేనంటే ఆ నాయకుడు పేరు ప్రస్తావించదు, కానీ నా పేరు ప్రస్తావించి నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే నా పేరు ప్రస్తావించేంత స్థాయి మీది కాదని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే మీకు తెలుస్తలేదా, మీ పక్కన ఉన్నటువంటి నాయకుడు రంజిత్ కుమార్ గారికి నేను పట్ట చేయించానని చెప్పేసి ఆ నాయకుడు ప్రస్తావించాను. ఎస్ బరాబర్, దాని గురించి మాట్లాడతాం. ఇకపోతేనంటే మా పేరెంట్స్ కానీ తర్వాత మా యొక్క వారసత్వం కానీ ఉన్నత విద్యకే పీట వేసుకుంటూ వచ్చింది మా ఫాదర్స్ కూడా. ఎందుకంటే మా నాన్నగారు గౌరవ అయిన టీచర్ గారు LFLHMగా చెలిమిలో రిటైర్డ్ అయ్యాడు. ఆయనకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి సరోజమ్మ, శ్రీ కీర్తిశేషులు పూజలు సరోజమ్మ గారు, బీపీ ఐజాక్ గారి యొక్క తల్లి, వారి యొక్క చదువు చూస్తే అరే అయ్యన్న అని చెప్పేసి మా నాన్నని పిలిచేది. మేము వాళ్ళు మా ఇంటికి వచ్చి, ఎందుకంటే పక్కపక్కల మా పొలాలు కూడా చూసి మాకు ఆమె చెప్పేది, నాయన మీరు కూడా ఉన్నతంగా చదువుకుంటేనే బాగుంటుంది కదా బాబు అని చెప్పేసి. ఆ యొక్క వారసత్వాన్ని మా నాన్న మాకు ఇచ్చిండు. అంటే శ్రీమతి సరోజమ్మ గారి పూజలు సరోజమ్మ గారి వారసత్వాన్ని మా నాన్నకి ఇస్తే ఆ వారసత్వాన్ని మేము పురిపుచ్చుకున్నాం. ఎందుకంటే మా నాన్నగారు అప్పట్లోనే BA చదివింది. మా నాన్న అప్పట్లోనే BA చదివి అతను ఉన్నత విద్యావంతుడుగా దాదాపు 32 సంవత్సరాలు సర్వీస్ చేసిండు. ఆ తరుణంలో మా నాన్న వారసత్వం మాకు వచ్చింది, మరి ముఖ్యంగా నాకు వచ్చింది. నన్ను చాలామంది కూడా సరస్వతి పుత్రుడు అంటారు కూడా వాస్తవంగా. అంటే ఆయన అన్నాడు, నీ పట్టణ ఏం చెప్పించానని. రంజిత్ పట్ల నీవు చెప్పించే స్థాయి నీది కాదు. రంజిత్ అనే వ్యక్తి, గంధం రంజిత్ అనే వ్యక్తి 1999 ఇక్కడ ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10th కంప్లీట్ చేసిండు. నీ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఉన్నత విద్యావంతుడు. అప్పటికి మాకు పారా టీచర్గా రంజిత్ కూడా విద్యాబుద్ధులు చెప్పిండు. రంజిత్ చదువు, రంజిత్ తెలివితేటలు లేదో ఆ నాయకుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు నాయకుడు ఉన్నాడు, అప్పుడు మాకు పారా టీచర్ ఉన్నాడు. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ ప్రెస్లో కూర్చొని మాట్లాడినటువంటి ఒక వ్యక్తి నన్ను ప్రొఫెసర్ అని సంబోధిస్తాడు. రియల్గా ప్రొఫెసర్ రంజిత్ అంటున్నాను అంటే ఆయన అంత ప్రేమతో, మీ నాయకుడే, మళ్ళా వేరే వాళ్ళు కాదు, మీ నాయకుడే ప్రొఫెసర్ అంటే ఎవరంటారు? PhD కంప్లీట్ చేసుకున్నారు. నాకు ఒకటి PhD ఒకటే కంప్లీట్ చేయలేదు, కానీ నన్ను ఆయన ప్రొఫెసర్ అంటే నాకు చాలా అనిపిస్తుంది. అంటే అలాంటి నాయకులు కనీసం మీరు ఆ వ్యక్తికి చెప్తుంటే బాగుండేదని మిమ్మల్ని కూడా కొంచెం నాకు బాధ అనిపిస్తున్నాను. ఎందుకంటే ఉన్నత విద్యావంతులు మీరు అట్లా అన్నారు. ఓకే, ఇక పోతానంటే రంజిత్ 99లోనే 10th చేసిండు, 10th క్లాస్ పాస్ అయ్యాడు. అంటే పట్టా చేయించుకునే టాలెంట్ రంజిత్ ఉందని నేను చెప్తున్నా. తర్వాత నేను 2001 ఇంటర్మీడియట్ పాస్ అయినా.
2004లో డిగ్రీ పాస్ అయ్యాను, ఉస్మానియా యూనివర్సిటీలో పాస్ అయినా. 2007లో జేఎన్టీయూ యూనివర్సిటీలో నేను ఎంఎస్సీ చేసిన మైక్రోబయాలజీ అనంతపూర్లో, 18వ ర్యాంక్, స్టేట్ 18వ ర్యాంకు. ఇక అటు పోతానంటే తర్వాత ఎంఏ ఇంగ్లీష్ చేసిన నేను. అంటే రంజిత్ పట్ట చేయించేంత టాలెంట్ నీకు లేదని నేను చెప్తున్నాను. ఎంఏ ఇంగ్లీష్ చేసిన, తర్వాత బీఎడ్ చేసిన నేను, తర్వాత ఎంఏ ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన, తర్వాత ఎంఏడ్ రాయలసీమ యూనివర్సిటీలో చేసిన. మొన్న నేను ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేసిన. నేను హైకోర్టు ఎన్రోల్మెంట్ చేసుకున్నా. నాకు బార్ కౌన్సిల్ మెంబర్ ఉంది. మీకు దయచేసి ఇక్కడ మీరు కూడా విద్యావంతులు ఉండొచ్చు. బార్ కౌన్సిల్ మెంబర్ను నేను, హైకోర్టు అడ్వకేట్ను నేను రియల్గా కూడా. కాకపోతే నేను కొంత ఫుల్ టైం పాలిటిక్స్ ఎంచుకున్నా. అది కూడా ఎందుకంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తే నాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కేవలం పొలిటికల్ కి ద మాస్టర్ కి అని చెప్పేసి బాబాసాహెబ్ రచన ప్రసంగాలు చదువుతుంటే కొంత ఆవేదన వస్తుంది. కేవలం పొలిటికల్ రంగం మాత్రమే మనం అన్ని రంగాలను శాసించవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే నేను పొలిటికల్ రంగాన్ని ఎంచుకున్నా. కాబట్టి ఇది నేను 4 మాస్టర్ పీజీ చేసిన. అంటే నాకు పట్టేట్లా చేర్చుకోవాలో నాకు తెలుసు. తర్వాత ఎల్ఎల్బి చేసిన, పట్టేట్లా చేర్చుకోవాలో నాకు తెలుసు. నీవెవరు, నీ క్వాలిఫికేషన్ ఎంత, నీ అర్హత ఎంత. ఎస్, బరాబర్ చెప్తున్నా. వారసత్వంగా గంధం మషన్నకు ఒక ఏకైక సంతానం మా నాన్న గంధం అయ్యన్న గారు, రిటైర్డ్ టీచర్, చెర్మిల 2013. ఆ తర్వాతకి మొన్న గత సంవత్సరంలో పట్ట రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. 377 సర్వే నెంబర్లో 3 గుంటల పొలం గుండుబాయి దగ్గర ఉన్నది. ఆ గుండుబాయి కాడ పొలాలు మేమిచ్చినట్టున్నారు. కానీ గంధం ముత్తన్న గారు రికార్డు తీయండి. మీరు ఓపిక ఉందంటే మా కాలేజీ కూడా రండి, పెద్దలు కూడా చెప్తారు, సజీవంగా బతుకుంటారు చాలా మంది కూడా. గంధం ముత్తన్న గారు ఇచ్చినటువంటి, అంటే వాళ్ళు గవర్నర్ గారితో మాట్లాడి సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం. ఇకపోతే పట్టాలు చేయించిన అంటే అది కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఓవర్సీ రాకపోవడం జరిగింది. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత ఓవర్సీ వచ్చి ఉండొచ్చు. అయినా నా పట్టం నేను ఇప్పుడు చెప్పినా కదా, నా క్వాలిఫికేషన్కు నా స్థాయికి నా పట్టం నేను చేయించుకున్నంత సత్తా నాకుంది. ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ పర్సన్. ఎట్ ద సేమ్ టైం నేను ఆర్థికంగా కూడా నేను వెల్ సెటిల్డ్. మా ఫాదర్కి ఇప్పటికి కూడా 70,000 జీతం వస్తుంది. ఎందుకోసం నా పట్ట రిజిస్టర్ చేసినావు? నీవేమన్నా ఆర్డీఓవా? ఆర్డీఓ అంటే కూడా దాదాపు డిగ్రీ ఉండాలి. నాకు తెలిసి నీకు డిగ్రీ ఏం లేదు, నీ చదివేద్దామో నాకైతే తెలియదు. ఇక పోతున్నట్టే ఎంఆర్ఓవా? ఎంఆర్ఓ అంటే కూడా గ్రూప్ 2 రాయాలి. డీటీ నుంచి ఎంఆర్ఓ అవుతారా తెలియదేమో. తర్వాత నీ వారైవా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కాబట్టి నీ స్థాయి నీది కాదు. నా స్థాయి విమర్శించి నీవేదో నీ ఎమ్మెల్యే గారి పక్కన తిరుగుతూ నీ పట్ట చేయించిన అంటే దయచేసి మిత్రులారా, మీడియా మిత్రులు, ఇప్పుడు ఇది అయిపోయినా కూడా నేరుగా ఎంఆర్ ఆఫీస్ గారు కూడా వెళ్దాం. లక్ష్మీ మేడం గారు గత ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినారు. గద్వాల్లో ఈ సెక్షన్లో మేడం 10 విధులు నిర్వహిస్తుంది. అక్కడికి కూడా వెళ్దాం. ఇప్పుడు సజీవంగా ఇక్కడ ప్రశాంతంగా ఇప్పుడు ప్రజెంట్గా వర్క్ చేస్తున్నటువంటి ఆర్ఐ రాఘవేంద్రరావు సార్ దగ్గర నేను గత సంవత్సరం పట్టా చేయించుకున్నా. ఇవి ఎవరికో ఫోన్ తీసుకెళ్ళాలి పట్టా చేయించినట్టు నాతోనే మాట్లాడితే ఇది అట్లా మా పద్ధతి కాదు, అది బంద్ చేసుకో. ఎందుకంటే మాది ఉన్నతమైన కుటుంబం. ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, తర్వాత స్టడీ పరంగా కూడా మా ఇంట్లో అందరూ హైలీ ఎడ్యుకేటెడ్ బాబు. నీ చదివేందులో నాకు తెలియదు. దయచేసి అటువంటి మానుకో. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలకు పోవద్దు. అభివృద్ధి గురించే మాట్లాడదాం, రాజకీయాలు దాని గురించే మాట్లాడదాం. నువ్వు చైర్మన్ చేసినావు కదా, మీ మిస్సెస్ చేసిందా, దాని గురించే మాట్లాడదాం. ఇక పోతే నువ్వు పక్కన తిరుగుతున్నావు మీ నాయకుడు అని చెప్పేసి నువ్వు పాలమ్ముకున్నావు, నువ్వు అప్పట్లో పాలమ్ముకుని వచ్చని మా గౌరవ ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నావు. విమర్శించే స్థాయి నీకు కాదు. ఎస్, ఎమ్మెల్యే గారి పక్కన నేను ఉండగా కాబట్టి ఏఐసిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి మెట్లను దాదాపు రాహుల్ గాంధీ గారితో 12 మందికి అపాయింట్మెంట్ ఉంది. అందులో నేను ఒకరిని గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను తీసుకుంటాను ఢిల్లీకి. ఏఐసిసి ఇక్కడ మీకు చూపిస్తా, మొత్తం మల్లురావు గారు అందరూ ఉన్నారు, ఇక్కడ కూచకుల రాజేష్ రెడ్డి గారు ఉన్నారు, అందరితో పాటు నేను కూడా. ఎస్, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎమ్మెల్యే పక్కన తిరుగుతున్నాను. ఎందుకంటే ఉన్నత విద్యావంతులు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు నా యొక్క ప్రతిభను చూసి ఎప్పుడు మా చిన్నారెడ్డి గారు కానీ ఉన్నతమైనటువంటి నాయకులతో మేము పనిచేసినటువంటి శక్తి, టాలెంట్ మాది. ఇక ఇంకో మాట, నీవు ఏమంటున్నావు వస్తమానం ఎమ్మెల్యే గారు పాలమ్ముకున్నారు, నీ వాదనుకున్నట్టు నీ విమర్శించే స్థాయి ఇది కాదు. ఏమనంటే నిలజేయండి సార్ అనని. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిండు, ఆయన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, అది ఓకే. నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను ఒక కంక్లూజన్ ఇచ్చి ఇంకా క్లోజ్ చేస్తున్నా. నువ్వు మాట్లాడుతున్నావు ఎమ్మెల్యే గారి గురించి ఏకవచనంతో సంపాదిస్తున్నాం. ఎందుకంటే మాకు వాస్తవం కూడా బాధ ఉంది. దాదాపు 25,000 పరీక్షలకు మెజార్టీతోన 4వ ప్లేస్లో ఉన్నటువంటి గౌరవ నిరంజన్ రెడ్డి సార్ గారి మీద గెలిచిందంటే ఆషామాషి వ్యక్తి కాదు. జనాలు మొత్తం పాపం వాళ్ళకి పట్టం కట్టారు. ఓకే, బాగుంది. ఎమ్మెల్యే గారు గెలిచిన కొత్తలా నేను అంటున్నా, ఎమ్మెల్యే గారికి వాళ్ళ యొక్క బంధువులు ఆఫీస్ ఉంది మాదాపూర్ ఆఫీస్కు ನೀವು 7 గంటలకు మీరు అంటే మీరు ఇద్దరు వచ్చింది వాస్తవం కాదా? ఎందుకు వచ్చిండ్రు అంటే ఎమ్మెల్యే గారిని కలవనికి వచ్చిందేమని మీరు అనొచ్చు, బాగుంది, కాదంటలేదు. ఒకవేళ మీరు అపోజిషన్లో ఉన్నారు, మా ఎమ్మెల్యే గారికి చదువు రాదు, తర్వాత మీరు అన్నట్టే పాలమ్ముకుంటాడు, బాగుంది. మరి పాలమ్ముకున్నట్టు ఆయనతో మీకేం పని ఉంది అంటున్నా. నేను కూడా పక్క రూములనే ఉన్నా. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పింది నాకు, మీ ఒంట్లో ఫోన్ చేస్తున్నాను, నాకు ఎందుకు సార్ రాను సార్ అని చెప్పేసి కూడా అన్నాం.
అవును, నీవు అభివృద్ధి ఎమ్మెల్యే గారిని కలవాలన్నప్పుడు నీకు బరాబర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, పోవచ్చు. లేదంటారా మీ గౌరవ కౌన్సిల్లో వైస్ చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్ తీసుకొని పోవచ్చు. గౌరవ కౌన్సిల్ మెంబర్స్ దాదాపు అంటే ఇది దాదాపు ఒక 3 వ్యక్తులు అనుకుంటా నాకు తెలిసి. 7వ వార్డు, 4వ వార్డు, తర్వాతకి 9వ వార్డు తప్ప మొత్తం నీవే కదా కౌన్సిల్ మెంబర్లను తోలుకొని పోవచ్చు, వైస్ చైర్మన్ తోలుకొని పోవచ్చు, అందరు తోలుకొని గౌరవ ఎమ్మెల్యే గారిని బరాబర్ డే టైంలో కలవచ్చు. మరి మీరు కలిసినప్పుడు మా ఎమ్మెల్యే గారు అప్పుడు పార్లమెంట్ కూడా తిరగబెట్టడం మీకు తెలియదా? అంటే మీరు మాట్లాడేదానికి పద్దు ఉండాలి, అన్ని చూసుకోండి. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మాకు అంతా తెలుసు. మా నాయకులు మొత్తం మాకు ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నారు. కాబట్టి మాదాపూర్లో మాట్లాడినమాట మీరు వాస్తవం, అది నేను కూడా పక్క రూములనే ఉన్నా, అది మీరేందుకు తెలియదన్నట్టు మీరు మాట్లాడవద్దండి అని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నా. కాబట్టి దయచేసి స్థాయిని ఉంచుకొని మాట్లాడండి. ఎందుకంటే మీతోనే ఇంకా దయచేసి మళ్ళొకసారి కూడా చెప్తున్నా, ఇది ఇద్దరితోనే మీరు క్లోజ్ చేస్తారని మంచిగా ఉంది మనం అనుకుంటున్నా. ఎందుకంటే నా స్థాయి వ్యక్తులు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు అంటే యూనివర్సిటీ స్థాయిలో ఎమ్మెల్యేలు అయ్యేవాళ్ళు కూడా కాబట్టి ఈ పరిస్థితి వస్తుందని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే నా పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. కాబట్టి ఇంకొకసారి పేరు రిపీట్ కానియాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు బీఆర్ఎస్ లీడర్లు అందరూ ఒక్కటే క్యాలెండర్ ఫాలో కావండి. మీకు నెలలు తెలుస్తలేవు, సంవత్సరాలు తెలుస్తలేవు. ఒక ఆయన వచ్చి 25 నెలలు అంటాడు, ఒక ఆయన వచ్చి 2.5 సంవత్సరాలు అంటాడు. 2.5 సంవత్సరాలు అంటే 30 నెలల కాల పరిమితి అని అర్థం. మీకు క్యాలెండర్ లేకపోతే మా దయాకరణ మంచిగా ఒక్కొక్క ఇంటికి ఒక క్యాలెండర్ పంపిస్తాడు. అది చూసుకొని మీరు నెలలు ఫాలో కాండి, సంవత్సరాలు ఫాలో కాండి. ఎన్ని సంవత్సరాల అధికారంలో మీరు లెక్కేసుకొని, మేము ఎన్ని సంవత్సరాల అధికారంలో మీరు లెక్కేసుకొని మీ పని ఏంది మా పని ఏంది చూద్దాం. ఇదొకటి. ఇంకో విషయం ఏంటంటే, నిన్న మాట్లాడిన ఒక నాయకుడు చైర్పర్సన్ గారి భర్త షాడో చైర్మన్ అని పేరు పెట్టుకొని తిరుగుతుంటారు. చైర్మన్ 3-4 తిరుగుతుంటారు మా గల్లీలో. ఆయన ఇల్లు కట్టుకున్న ప్లేసే గ్రామకంఠం భూమి అక్రమంగా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు నేను పెద్ద లెవెల్ లీడర్ని అని చెప్పుకొని అది చేస్తూ ఉంటాడు. ఆయనకు చెప్పండి, 33వ నెంబర్ సర్వే గ్రామకంఠం భూమి. ఈ గ్రామకంఠం భూమిలో ఆయన ఇల్లు ఉంది. దాదాపు మొత్తం ఇల్లు ఈ గ్రామకంఠం భూమిలోనే ఉంది. అది ఆయన మున్సిపాలిటీ అప్పగించి అప్పుడు ఏమైనా సందేశాలు ఇస్తే జనాభా వింటారు, మా కాంగ్రెస్ నాయకులు కూడా వింటారు. రెండో విషయం, ఇప్పుడు అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ 30 పడకల ఆసుపత్రికి భూమి పూజ జరిగింది, పనులు జరుగుతున్నాయి కదా. అక్కడ మట్టి దొరకక చాలా ఇబ్బంది అవుతుంది. ఆ మట్టి మొత్తం ఎవరు దొబ్బేశారంటే మన పాత మాజీ వైస్ చైర్మన్ భర్త, చైర్పర్సన్ వైఫ్ కాబట్టి చైర్పర్సన్ అని చెప్తాను. వాళ్ళ భర్త అక్రమంగా గంజికుంట దొబ్బేసిండు మొత్తం మట్టి. గంజికుంట సగం కాలైంది. గంజికుంట దేనికోసం ఉందంటే, అది గంజికుంట ఆ వాక్కి మా అంబేద్కర్ నగర్కు మధ్యలో ఉంటుంది. ఏమన్నా వర్షపాతం ఎక్కువైనా కానీ ఆ గంజికుంట గుట్టనే మమ్మల్ని కాపాడుతుంది. ఆ గుట్టనే కబ్జా చేసి మొత్తాన్ని మట్టి మొత్తం కొట్టేసినాం. ఇది మా అందరికీ మా మాదిగ సోదరులందరికీ తెలుసు, ఊరు మొత్తానికి తెలుసు, మీ పత్రికా సోదరులు తెలుసు. కాలు మొక్కి మా సామాజిక వర్గం అనే ఒక్కటే ఒక విషయంతోన వీళ్ళందరూ సాక్షులు. కాలు మొక్కి నేను అప్పుడు అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ ఉన్నా. నా కాలు మొక్కి 3 టిప్పర్లు తీసుకొని పోయారు నుంచి. ఆ టిప్పర్ల నెంబర్లు, జేసీబీ నెంబర్లు కూడా ఉన్నాయి. జేసీబీలు ఎవరికున్నా తెలుసు మీకు, టిప్పర్లు ఎవరికున్నా కూడా తెలుసు ఊర్లో. ఇంకొకటి, పెబ్బేరు పట్టణంలో దాదాపు 30% జనాభా మాదిగ సామాజిక వర్గం ఉంది అని చెప్తున్నారు కదా. దానికి ₹1 కూడా నిధులు ఇవ్వలేకుండా మీరు వచ్చి ఓట్లు ఎట్లా అడుగుతున్నారు అంటున్నారు. గుండుబావి దగ్గర ఈ వాగు ఉంటుంది. వాగు అవతలికి దాటనీకనే బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ కోసం కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక నిధులు పెట్టి పనులు స్టార్ట్ చేయించింది. దానికి సంబంధించిన ఇసుక, కంకర దిగడం జరిగింది. ఆ పనులు రేపు ఎల్లుండి స్టార్ట్ అయిపోతుంది. ఇంకోటి దిండు వరకు కూడా స్టార్ట్ అవుతుంది. మీకు పైన చూస్తున్నారు. ఇది నేను అంబేద్కర్ యువజన సంఘం ప్రెసిడెంట్ ఉన్నప్పుడే నిరంజన్ రెడ్డి గారి దగ్గరికి 4-5 సార్లు తిరగడం జరిగింది. ఈ వర్క్ కంప్లీట్ చేస్తే మా రైతులు బాగుపడతారు, 2 సార్లు పంట పండించుకుంటారు. ఆయన పట్టించుకోవాలి, సుక్కబోటు పెట్టుకొని తిరుగుతారు కానీ ఆయన పట్టించుకోవాలి. మూడో విషయం, మన బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏ పార్టీ తెలియదు, జనాలకు కూడా తెలియదు, కన్ఫ్యూజ్ అవుతుంటారు వాళ్ళు. మన ఎద్దుల కర్ణశ్రీ సాయినాథ్ గారు చైర్పర్సన్ అయిన తర్వాత 2020లో 30 లక్షల ఫండ్ తోటి అంబేద్కర్ పార్క్ నిర్మాణం స్టార్ట్ చేసిన అంచనా వ్యయంతో.
అది 2-3 సంవత్సరాల్లో 80 లక్షలు పోయింది. 80 లక్షలు ఎందుకు వస్తుంది? 80 లక్షలు 2 సంవత్సరాలకు మెటీరియల్ కాస్ట్ పెరిగినా, లేబర్ కాస్ట్ పెరిగినా 10 లక్షలు అటు ఇటు అవుతుంటుంది, 15 లక్షలు అటు ఇటు అవుతుంది. 30కి 80కి తేడా ఎంత చెప్పండి? మీరు 50 లక్షలు తేడా ఉంటుంది. దీనికి కారణం ఏంది? మీ బావగారు షాడో జెడ్పీటీ వెంకటేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన 5 లక్షలు 10 లక్షలు తిన్నారు పక్కన చెప్పారు. మీ బామ్మర్ది సంజీవ్ అనేటి ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్లో పేపర్లు ఉంటాయి, ఆయనకు కాంట్రాక్ట్ ఇచ్చింది, అగ్రిమెంట్ చేసిన విషయం కూడా. ఈయన 5 లక్షలు 10 లక్షలు తిన్నాడు పక్క జరిగింది. దళిత ద్రోహి ఈయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మున్సిపల్ చైర్పర్సన్ కర్ణశ్రీ సాయినాథ్ గారు దళిత ద్రోహి. అంబేద్కర్ పేరు చెప్పుకొని అంబేద్కర్ అడుగుజాలను నడుస్తా అని చెప్పి అంబేద్కర్ పార్క్ 50 లక్షలు తింటే నీవే మనిషి ఇంతకు? మనిషివేనని ఇంతకు. మన అంబేద్కర్ నగర్ కానుకొని ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ ఎక్కువ ఎఫెక్ట్ అయిందంటే ఇది డంపింగ్ యార్డ్. మీరు డంపింగ్ యార్డ్ వాసన కోసం మీరు కూడా న్యూస్ మసాలా రాసినాం. మేము కూడా 15 రోజులు 20 రోజులు టెంట్ వేసుకొని స్ట్రైక్ చేసినాం. మమ్మల్ని మా కాలనీకి మా కాలనీ ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని ఇది ఎట్లయినా తీపిస్తాడు అంబేద్కర్ యువత సంఘం అధ్యక్షుడు ఉన్నాడు అని కాబట్టి మాకు జనాభా మా కాలనీ వాసులు నాకు సపోర్ట్గా వస్తే పోలీసులను పెట్టి దానిపించండి. ఇది అప్పుడు ఎస్ఐ రామస్వామి గారు ఉన్నారు. పోలీసులను మున్సిపల్ సిబ్బందిని పని చేయకుండా ఊరు మొత్తానికి అడ్డు చేసేస్తే పని చేయకుండా పరిశుద్ధ కార్యక్రమం ఆడ పని ఆపేస్తారు, కొడుకులు బయటకు వెళ్ళిపోతారు అని చెప్పేసి పోలీసులను పెట్టి ధర్మించండి. ఇది మన మున్సిపల్ చైర్పర్సన్ కర్ణశ్రీ సాయి గారి కథ. ఈయన మాట్లాడతారు మళ్ళా సుద్దులు. ఇది మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు మా మొహమ్మద్ అలీ గారు ఉన్నాడు, మన హోమ్ మినిస్టర్ మొహమ్మద్ అలీ గారు మాకు అంబేద్కర్ కామనాలకు ప్లస్ షాదీఖానాకు 25 లక్షలు గ్రాంట్ రిలీజ్ చేసి శంకుస్థాపన చేసిపోయాడు. షాదీఖానా కట్టుకున్నారు వాళ్ళు. 20 లక్షలకి బడ్జెట్ ఎంత అవుతుందో అంతవరకు వాళ్ళు కట్టుకున్నారు షాదీఖానా ఆఫీస్లో. మాకు అంబేద్కర్ కామనాలు కానీ 20 లక్షలు శాంక్షన్ చేసి ఇది శిలాఫలకం. ఇది వెంచర్లో ఉంటుంది మాకు. ఈ వెంచర్ 25 లక్షలు ఇక్కడ పోయినాయి. ఈ వెంచర్ ఈ 25 లక్షల కామనాలు కట్టినీకే ఆడ ప్లేస్ చూస్తుంటే ఆయన బీపీ ఐజాగర్ వీళ్ళ నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ నాయకుడే, ఆయన పోయి మట్టి అక్రమంగా తరలిస్తున్నారు నుంచి ఆయన ఆపితే ఆయన మీద దాడి చేసిన చరిత్ర కూడా ఉంది. ఇది మీ రౌడీజానికి దౌర్జన్యానికి మీ సజీవ రుజువులు. ఇంకా విద్యా వ్యవస్థ గురించి మన వైద్య వ్యవస్థ గురించి మాట్లాడతారు కరస్వామి గారు. మీరు ఏం చేశారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు. విద్యా వ్యవస్థ 2000 మేఘారెడ్డి గారు గెలవక ముందు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు కిందనే కూర్చున్నట్టు పిల్లలు ప్రైమరీ స్కూల్లో కానీ ఏ స్కూల్లో కానీ కింద కూర్చొని చదువుకున్నట్టు. వాళ్ళకి సరిగా అన్న భోజన వసతి కూడా లేదు. ఇప్పటికి కూడా మీరు ఎస్సీ కాలనీకి వస్తే వంట రూమ్ కూడా లేదు సరిగా. ఇది ప్రజాపాలన వచ్చిన తర్వాత పిల్లలకు బెంచీలు వచ్చినాయి, బ్లాక్ బోర్డులు వచ్చినాయి, వంటగది వచ్చింది, అంతా వచ్చింది. ఇంకా వైద్య వ్యవస్థ గురించి మాట్లాడితే ఇప్పుడు చెప్పినామా, ఆసుపత్రి కట్టినాక పిరికడ మట్టి దొరుకుతలేదు. మొత్తం మీరు గుట్టలు అమ్ముకున్నారు, రాళ్ళు అమ్ముకున్నారు, రాళ్ళు గ్రైనేట్ రాళ్ళు ఇంట్లోకి అమ్ముకున్నారు, మట్టి వేరే వాళ్ళకి సప్లై చేసుకున్నారు. ఈడ మనకు పాత రోడ్ వైండింగ్ లో పోయిన ఇండ్ల మెటీరియల్ కూడా వేరే వాళ్ళకి సప్లై చేసుకున్నారు. మీరు 3,000 4,000 ఒక్కొక్క టిప్పర్ పెట్టుకోవాలి. మన సుక్కపోటు సార్ ఎందుకు పట్టించుకోవాలి 30 పడకల ఆసుపత్రి గురించి? అది కూడా ఆయన చెప్పాలి. 30 పడకల ఆసుపత్రి పెబ్బేర్ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 వనపర్తి అయితే నెంబర్ 2 పెబ్బేరే. మీరు నెంబర్ 3 లీడర్ అని చెప్పుకుంటున్నారు కదా. పెబ్బేర్లో మన ఆసుపత్రి గురించి ఎందుకు పట్టించుకోవాలి? హైవేకి దగ్గర ఉంది. ఈ నుంచి వనపర్తి పోయేటప్పుడు చాలా మంది చనిపోయారు కూడా. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టించుకోవాలి? ఒక 5 సంవత్సరాలు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఉన్నాడు, 5 సంవత్సరాలు మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు పట్టించుకోవాలి? ఇది కూడా దాన్ని ఆయన సమాధానం చెప్పమని చెప్పండి. ఇంకోటి మనం మాదిగలకు ₹1 ఇవ్వలేదు అన్నారు కదా. అమలు సంఘం బిల్డింగ్కి 4 లక్షలు SDF ఫండ్స్ ద్వారా, టాప్ మేసరీ భవనానికి 4 లక్షలు SDF ఫండ్స్ ద్వారానే. ఇదంతా ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే జరిగింది, అంతకు ముందు ఏం జరగలేదు. మా మేఘారెడ్డి గారు వచ్చిన తర్వాతనే జరిగింది. ఇది కావాలంటే దీనికి జీవో నెంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీరు కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇవన్నీ కాకుండా మీకు అన్ని చూపించినవి కాకుండా మేము అభివృద్ధి చేసినవి కాకుండా చెప్తున్నా. ఎల్ఓసీలు దాదాపు 20 లక్షల ఎల్ఓసీలు చేయించాం. 20 లక్షల ఎల్ఓసీలు మనం మా కాలనీ కాడికే, ఎస్సీ కాలనీ కాడికే దాదాపు 15 లక్షల వరకు CMRF చెక్కులు వంచినాం. ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తుంది అనుకోవచ్చు, కానీ మేము అందరికి పంచాం. మీరేమో మీ పాటలు తినే చెంచాలకు వాళ్ళకి పంచుకున్నాం. ఇవన్నీ కాకుండా 17 ఇందిరామ ఇండ్లు మా ఎస్సీ కాలనీలో ఫస్ట్ వార్డులో ఒక 300 ఓట్స్ ఉంటాయి, సెకండ్ వార్డులో ఫస్ట్ వార్డులో ఒక 1000 ఓట్స్ ఉంటాయి. వీళ్ళ కాడికి 17 ఇందిరామ ఇల్లు కట్టించినాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు లెక్కేసుకున్నా కూడా ఎన్ని లక్షలు అయితే మీరు లెక్కేసుకోండి. ₹1 ఇవ్వలేదు అన్నారు కదా, ఈ లెక్క మీరు వేసుకోండి. ఆయనకు లెక్కలు రావు, నాకు తెలిసి చదువుకోలే. చెప్పండి మీరు కూడా. మైనింగ్ మాఫియాని అడ్డుకున్నందుకు వాళ్ళ లీడర్ని కొట్టించారు.
గుండుబాయి దగ్గర నా విషయం వరకు చెప్తా, నాకు పట్టా చేయించిన గంధం 36 కంటెస్టెంట్ క్యాండిడేట్, ఆయన కూడా నేనే చేయించిన అని చెప్తారు కదా. నాకు 36 గుండాలన్నా 3 గుంటలు ఎందుకు చేసిరు? ఒకవేళ వాళ్ళే చేసారు అనుకో, నేను చేయించుకున్నా, వాళ్ళే చేసారు 3 గుంటలు అనుకుంటే 33 గుంటలు ఎందుకు మింగుదాం అనుకున్నారు? వాళ్ళ మేము మింగుదాం అనుకుని చేసినా నువ్వు చేస్తే 36 గుంటలు చేయాల్సింది కదా. అదొకటి. ఇవన్నీ విషయాలు మనకు ఇక్కడ చెప్తుంటే ఆయన కాలుతుంటది. ఇప్పుడు రిపోర్ట్ చూసినా కూడా ఆయన కాకవీక లేపి అంతా వాళ్ళకు అది తాపి మంది ఇంటికి మీకు పంపిస్తుంటాడు. అది జరుగుతుంటే కూడా మేము వీడియోలు తీసి పెడతాం. మీకు కూడా ఇంతకుముందు కూడా అట్లనే జరిగింది. ఇవన్నిటికి సమాధానాలు చెప్పి ఆయన వచ్చే ఎలక్షన్లో ఓట్లు అడుక్కోమని చెప్పు భయం ముట్టుకున్నది. ఫస్ట్ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి పనిచేస్తున్నందుకు ఆయన వణుకు పుట్టింది. ఆ వణుకు పుట్టింది అది తప్పించుకొని కానీ ఎక్కడెక్కడో తిరుగుకుంటా ప్రెస్ క్లబ్కి వచ్చినట్టు నాకు చూద్దాం. ఆయన కథ కూడా గెలిచి రమ్మని చెప్పాను. గెలిచి వచ్చిన తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రికా సోదరులకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. బీఆర్ఎస్ నాయకులు పెట్టినటువంటి పత్రికా సమావేశానికి సమాధానం ఇస్తూ కొంతమంది నాయకులు, మాజీ చైర్మన్లు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలు ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా మా దళితులను పట్టించుకోలేదు. మేము వచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దళితులకు న్యాయం జరిగిందని వాళ్ళు మాట్లాడింది నా పత్రికా సమావేశంలో. దానికి సమాధానం ఇస్తూ వాళ్ళు ఎస్సీలకు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మా ఎమ్మెల్యేతో మాట్లాడి మీ ఎస్సీలను అభివృద్ధి పదంలో నడిపించినని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు చేసిన అభివృద్ధి ఏంది? మీరు గుణంకుంట బాట గురించి మీరు మాట్లాడుతున్నారు. గుణంకుంట బాట గురించి ఆ రైతులతో మీరు మీకు సొంతంగానే పని చేసి పెడతాం, కానీ మాకు డబ్బులు ఏమవుతు, కనీసం డీజిల్ కాడికన్నా డబ్బులు ఇవ్వండి, మీకు బాట ఏర్పాటు చేసే బాధ్యత మాది అని రైతులను మభ్యపెడుతూ వాళ్ళకు మోసం మాటలు చెప్తూ వాళ్ళ దగ్గర మీరు ఒక్కొక్క రైతుతో 5,000 10,000 వసూలు చేసిండ్రు. ఆ అమౌంట్ కూడా దాదాపు 1,00,000 పైనే వసూలు చేసిండ్రు. మీరు మాత్రం ఆ జనాలను మభ్యపెడుతూ వాళ్ళకి తెలియకుండా గవర్నమెంట్తో మాట్లాడి ఎంపీ చేయించుకొని ఆ వర్క్ చేయకుండా కూడా వాళ్ళ ఆ ఫైల్ను ఎంపీ చేయించి కమిషనర్తో ప్రెజర్ పెట్టి కమిషనర్ ఆ బిల్లు చేయకపోతే మా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి రైతులను తీసుకెళ్ళి దాని మీద ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయడం జరిగింది గతంలో. అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. మీరు అట్లా మభ్య పెడుతూ ఇటువంటి మీరు దొంగ ఎంపీలు చేపించి మేము ఏదో ప్రజలకు మంచి చేసినామని మీడియా ముందుకు వచ్చి మీరు ఏదో చెప్తున్నారు. వాస్తవానికి జరిగిన విషయం ఇది విషయంలో. తర్వాత ఇంకో విషయం, గుండుబావి దగ్గర ఎస్సీలకు ఉన్న మాదికి మాన్యాలను మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మేమే వాళ్ళకు ముందు నుండి అన్ని పట్టాలు చేయిస్తున్నామని అంటున్నారు. వాస్తవమే, మీ గవర్నమెంట్ ఉంది, మీరు చేసినారు. మీ గవర్నమెంట్ మా ఎస్సీలను దృష్టిలో ఉంచుకొని కాకుండా ఇప్పుడు అదే విధంగా మన సంతం ఉంది 30 ఎకరాల 19 గుంటల భూమికి కూడా ఓవర్స్ ఇచ్చారు. అదే కోణంలో మా ఎస్సీ భూములకు కూడా దాదాపు 30 ఎకరాల భూమికి గాను దాంట్లో వచ్చింది మాకు కొంత 10 ఎకరాలు 13 ఎకరాల వరకు ఓవర్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు సంతకు వచ్చింది, మాకు వచ్చింది. మీరు ప్రత్యేకంగా మా ఎస్సీలకు దృష్టిలో ఉంచుకుని మీరేం చేయలేదు. ఈడ ఏదో కొద్దిదానికి వాడు దాదాపు 150 కోట్ల ప్రాపర్టీని కొట్టేయాలనే ఆలోచనతో మాకేదో ఎస్సీలకి ఇంత చేశారు. వాస్తవం మేము కాదన్నాం, కానీ దాంట్లో మేమే ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మేమే చేసామని చెప్పుకోవడం గొప్ప కాదు. దాంట్లో దాదాపు 111 మంది ఉంటే మేము 180 మందికి పట్టాలు చేయించినామని మాట్లాడుతున్నారు. మీరు వాస్తవంగా చేయించింది 60-70 మంది మాత్రమే ఉంటారు. ఇంకా చేయాల్సినవి ఇంకా చాలా ఉంది. దాంట్లో మళ్ళీ దాంట్లో ఒకరికి 5 గుంటలు 10 గుంటలు అర్ధ ఎకరం ఉన్నా కూడా మీరు మాత్రం దాంట్లో జనాలకు ఏదో ఉడతా భక్తిగా అర్ధ గుంట 3/4 గుంట 2 గుంటలు 3 గుంటలు మాత్రమే చేయించారు. మీకు ఎవరైతే కావలసిన నాయకులు ఉన్నారో వాళ్ళకే లాభం జరిగింది, కానీ కింద ఉన్న బీద రైతులకు మాత్రం అన్యాయం చేశారని మేము మాట్లాడుతున్నాం. ఎస్సీ కాలంలో అభివృద్ధి చేసిన అంటున్నాం. మీరు ఫస్ట్ వల్ల మీరు చేసిన అభివృద్ధి ఏంది? మీరు వచ్చిన తర్వాత సాగునీటి సమస్య ఉండే, ఆ సాగునీటి సమస్యకు దళారులను మీరు ప్రోత్సహిస్తూ వాళ్ళ జేబులు నింపుతూ మీ జేబు నింపుకుంటూ జనాలకు మాత్రం ఆ సమస్య నానే వదిలేసారు. ఇప్పటికి కూడా మా తాగునీటి సమస్య తీరడం లేదు. మా ఎమ్మెల్యే సార్ వచ్చిన తర్వాత మేము సొంతంగా మాట్లాడి ఒక బోరు వేయించడం జరిగింది. బోరు వేయించడం ద్వారా మా కాలనీకి కొంచెం తాగునీటి సమస్యనే శాశ్వత పరిష్కారంగా మేము చేయించినాం. దాన్ని కూడా మేమే చేయించినామని చెప్పుకోవడం మీకు సిగ్గుచేయడం, మీరు అది గమనించుకోవాలి.
ఇంకో విషయానికి వస్తే మా ఫస్ట్ వార్డ్ సెకండ్ వార్డ్ కలిపి 2 వాటర్ ప్లాంట్లు పెట్టిన ఆరో ప్లాంట్లు. దాన్ని ఇంతవరకు కూడా మీరు ఉన్నప్పుడు కూడా అరకొరగా నడిచింది. ఇంకా ఈ మధ్యన అసలు పనిచేయడం కూడా లేదు అవి. తర్వాత పెబ్బేరులో ఉన్నటువంటి వెంచర్లు 10% ల్యాండ్ ఉంటే ఆ 10% ల్యాండ్ మీ పీరియడ్ అయిపోయే వరకు వెంచర్లో ఉన్న 10% ల్యాండ్స్ కూడా కనబడటం లేదు. అవి ఎవరికి పోయినా అంటే మీ చుట్టూ తిరిగే వాళ్ళకు, మీకు అనుగుణంగా ఉన్న వాళ్ళకు చేసిన తప్ప వాస్తవానికి ఎస్సీ కాలంలో ఉన్న బీదలు మాత్రం బీదలుగానే ఉన్నారు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం బలిష్టంగా తయారైనరు. బీదలకు చేసింటే మేము కూడా దాన్ని అభినందిస్తుంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు బాగుపడరు తప్పించి బీదలుగానే అక్కడనే ఉండిపోయారు. తర్వాత వనపర్తి రోడ్డుకి ఉన్నటువంటి నీ బ్రిక్స్ ఉన్న పొలం ఎంత, నువ్వు ఎంత కబ్జాలో ఉన్నావు, అది మొత్తం సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి మిగతా దాన్ని ఇల్లు లేని పేదలకు మేము పట్టాలు ఇవ్వాలని ఆలోచన చేస్తాం. ఇంతటితో ముగిస్తాం. గతంలో మన తెలంగాణ వచ్చినప్పుడే నేను అక్కడ వార్డ్ నెంబర్ గెలిచాను. మున్సిపల్ గ్రామ పంచాయతీ ఉండేది. మేము చేసినామని వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏం చేసింది అనేది ఒక మహిళ రెండోసారి గెలిచాను. నా వాడలో ఒక్క పని కూడా చేయలేదు. ఒక మహిళని కూడా నాకు ఇంత జాలి పడి ఒక కనీసం సేవలు పోతుంటే అటుకి వెళ్ళి రోడ్డు మీద కింద పడుతుంటే కూడా చాలా ముసలు కింద పడి కింది మీదకైతే కూడా జనాల ఓట్లు వేసిన వాళ్ళకి నేను సమాధానం చెప్పలేక కొన్ని దినాలు కాముగా ఉన్నాను. ఓట్లు వేసిన జనాలకు సమాధానం చెప్పాలనే మీటింగ్ హాజరై మళ్ళీ వచ్చి నా బాధ భరించలేక 3 ఏళ్ల నుండి అట్టనే ఉన్నాను. లాస్ట్కు నేను ఏం చేయలేదు కదా నా వాళ్ళకని కనీసం నాకు 2వ వాడల కాలువ ఉంది. ఆ కాలువల పసులు పడి కనీసం చచ్చిపోతున్నాయి, మనుషులు కూడా చచ్చిపోతున్నాయి. కొద్దిగా కంచె ఏర్పాటు చేసి కొన్ని తమ్మాలు వేయాలని నేను గతంలో ఉన్న పెద్ద మనుషులకు ఎంతో చెప్పాను. శ్వేతమాతి మేడం కూడా చేయించాలి, ఈ అమ్మ చెప్పిందని మేడం కూడా చెప్తే కూడా ఎక్కడ పేరు ఆమెకు వస్తుందో ఎక్కడ పేరు వస్తుందని వాళ్ళే మేము చేసినా వాళ్ళు ఏం చేయలేదు. నేను పాటలకు జాయిన్ అయిన వెంటనే మా నాయకులు చెప్తే అక్కమ్మ పని చేస్తుంది అని అంటే మా సార్ మేఘారెడ్డి సార్ అప్పుడప్పుడే కాలేజీ రోడ్డు 10 లక్షలు నేను అడిగిన వెంటనే 5 రోజులలో నాకు సార్ పనిచేసిండు. నాకు అదే చాలా సంతోషంగా ఉంది. మేము చేసిన గతంలో పెద్ద నాయకులు ఉండి వాళ్ళ చుట్టూ తిరిగి గంటలు ఇంటి ముందర నిలబడితే కూడా ఆడపిల్లని ఇంత జాలి లేకుండా నాకు ఏం పని చేయలేదు. ఇప్పుడు మన రాష్ట్రం చాలా సంతోషంగా మహిళలు కానీ చాలా మంచిగా పెరి బస్సులు ఎక్కి చాలా సంతోషంగా ఉన్నారు. నా పిల్లలు ఏ హాస్టల్ చూసినా సన్న బియ్యం తినుకుంటూ నా పిల్లల సంతోషం చూడలేక నేను ఎంత హాయిగా ఉన్నానంటే అంత హాయిగా ఉన్నాను. నా మహిళలు కూడా పిరిగా పోయి వాళ్ళ పిల్లలను తీసుకొని వచ్చి ఇంటికాడికి తీసుకొని వచ్చి వదిలిపెట్టి ఇదే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ కూడా ఓటు వేస్తారు. నిన్న అనే వాళ్ళు ఏమంటున్నారంటే ఎలక్షన్లు వచ్చినాయి వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు కాదు, నేను నిలబడతాను, నా మీద నిలబడండి. మీ బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది వస్తారో ఒక మహిళనే నేను. అది కానీ చేసే వాళ్ళని మీరు కూడా గతంలో ఏం జరిగిందో అది మర్చిపోదాము. మన ఊరి గురించి మంచిగా డెవలప్ చేసుకొని ఒకరికొకరు మనం ముందుకెళ్ళాలి. కానీ నీదింత నాదింత అని పెంచుకుంటే అది అంత మంచిది కాదు. నా పెబ్బేరు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. నా రాష్ట్రము, నా జిల్లా, నా ఊరు కూడా చాలా మంచిగా ఉంది. బతుకమ్మ చీరలు ఇంతకు ముందు ఇచ్చినవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు ఎలా ఉన్నాయి, కట్టుకున్న వాళ్ళ పండుగ కళ వచ్చేస్తుంది నా ఊరికి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా 12 వాడలు ఖచ్చితంగా మన చేయి గుర్తు మీద మేము గెలుస్తాము. మీరు ఎలా గెలుస్తారో అది కూడా మేము చూస్తాము. మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళా మొదలుపెట్టిండు వీళ్ళు బీఆర్ఎస్ టీడీపీ కూడా నాకేం అర్థం తెలియదు. వీళ్ళు లేని ఒకటి మేఘాడి పాడి ఇంటి ముందరకు వస్తే వద్దాయని పంపించడానికి పొద్దున్న వేస్తే మేఘాడి ఏర్చడం తక్కువైంది. వాళ్ళు వచ్చిండు నిరంజన్ సార్ ఇంట్లో వండబెట్టిండు. వాళ్ళకి తెలుసు నిరంజన్ సార్ మీరు ఎన్నిసార్లు మీ గురించి తిట్టిందో మిమ్మల్ని చెప్పాలంటే వీళ్ళు ఒక్క రోజుగా మీ ఇంటి ముందర రారు. మీ గురించి అవమానంగా భరించడం నీ చుట్టుముట్టు పెట్టుకున్నావు. దీంట్లో నీ ఎంట ఉన్న వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ నాయకులు లేరు, అంతా టీడీపీ వాళ్ళు పెట్టుకున్నావు. వీళ్ళు పొద్దున్న లేస్తే నిరంజన్ సార్ మీద ఒకటి మేఘాడి ఏ పాలనుకుంటే తప్పు చేసినట్ట, ఏమైనా కబ్జా చేసిందా, ఏమైనా దొంగతనం చేసిందా అననిక కొంచెం మానవత్వంతో మాట్లాడండి. మేము మాట్లాడతానని చెప్పిన గతం మీరు ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు పొద్దున్న చేస్తే ఎన్ని రకాల మాట్లాడారు. మీరు అదే మినిస్టర్ నిరంజన్ సార్ నేను చెప్పమంటారా, ఇంకా ఇప్పుడు చెప్పారా, నిరంజన్ సార్ పిలిపిస్తే సార్ నీ ఇంటి ముందర ఇప్పుడున్న దాంట్లో ఒక్కడు రాదు సార్, దాంట్లో 4-5 మంది తప్ప టీఆర్ఎస్ నీ కొరకు ఉద్యమంలో పనిచేసిన 4 తప్ప 30 మూలలో
నేను ఎప్పుడు ఓడగొట్టాలని వచ్చిన వాళ్ళు నీ తిట్టిన వాళ్ళే ఉన్నారు, కానీ నీ దగ్గర మంచి వాళ్ళు అయితే లేరు సార్. మంచి వాళ్ళందరూ ఓడుకున్నావు, నీకు ఎంత ప్రేమ ఉన్నాలో వాళ్ళ వయ్యులు. దయచేసి పాలమ్ముకునేటోడు ఎప్పుడు ఏమైందా మీకు వస్తే ఆయన తిరిగేటానికి మీకు అంత భయం చూపించుకున్నదా? ఒక్క రోజు 2 వారాలు తిరిగిపోతే ఇంత భయం చూపించుకుంటే ఇంకా రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకే తెలుసు. మీకు నిద్ర పట్టదు. మీరు ఎప్పుడు వస్తే తలపడి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తామో చూస్తున్నారు. మా సార్లు రాని పరిస్థితి లేదు. అక్కడ నిరంజన సార్కి చెప్పాలంటే రేపు చెప్తే ఎవరెవరు వచ్చి మేర సార్లు కలిసిపోతున్నారు, ఎవరెవరు లేదు లోపల ఆయన ఆడికి గేట్లే కడతాడు. ఆడికి మీకు బాధ. దయచేసి ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుకోకండి. మీరు ఎవరెవరు తిన్నది అందరూ తెలిసి పెట్టారు. తినలేదు మీరు ప్రెస్ మీటింగ్ పెట్టలేదు. సాయం బహిరంగ పెట్టడం రచ్చ పెట్టడం ఎడ కూర్చుంటో అంటే జాగ్రత్త ప్రెస్ మీటింగ్ బాగా చూసుకున్నారు. ప్రెస్ మీటింగ్ రావడం 2 మార్లు మాట్లాడడం నిరంజన తిట్టియాడు. ఇదే మీకు అది మీకు ఏమైతుందో ఏం లేదు. అంతేనా సాధ్యంలో పెట్టలేదు. ఇప్పటికే ఇంకా ఎలక్షన్ రాలేదు, ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఇప్పుడు సాధ్యంలో పెట్టట్లా ఇంకా పట్టే చాలా ఉంది. పట్టిస్తాం. సార్ గెలిచి నిరంజన సార్ కూడా మీరు గెలుస్తారని ఎవరికి ఆశ లేదు. ఆయన కూడా ఆశ లేదు. ఆయన వదులుకున్నాడు. ఆయనకి ఎంత ద్రోహం చేసిండో అందరూ తెలుసు. పాపం మంచి ఉన్న పేరు రాసి పేరు చెడ్డగా తెచ్చి పెడుతున్నారు, ఇంకా పెడుతున్నారు. మీరు గెలవాలని కూడా కానీ నిరంజన సార్ కూడా డిక్లరేషన్ అయిపోయింది. మీరు 20 సంవత్సరాలు 12 మందిలా ఎవరు గెలుస్తారో మీకే అయోమయంలో ఉన్నారు. మీ క్యాండిడేట్లే దొరికే పరిస్థితి లేదు. మా మీద కాంగ్రెస్ అన్నారు. మా దాంట్లో 6-7 మంది పోటీ పడుతున్నారు. ఏం చేయాలో మా నెత్తి పట్టుకుంటాం. మేఘారెడ్డి ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇస్తే బాగుంటుంది, మేము కాదు. ఎంతమంది సొంతం మీ దాంట్లో క్యాండిడేట్లు చెప్పండి. 12 మందిని వాడికి ఒకరి పేరు చెప్పండి గట్టిగా ధైర్యంగా. నేను చెప్తాను ఒక వార్డు మా దాంట్లో 5 నుంచి 6 మంది పోటీ పడుతున్నాను అని చెప్తాను. ఎక్కడ మీరు రాసింది మీ నిరంజన తెలిసిపోయింది. మీ సంగతి మీరు అనుకుంటున్నారు. మీకు ఒక్క తీరు కాదు అనుకుంటారు. ఆయన అన్ని బయోడేటా తెలిసిపోయింది. పాపం నిరంజన సార్ తిట్టేద్దాం జాగ్రత్త. మేఘాడి మీరు 10 ఏళ్ళలో 2 ఏళ్ళలోకి ఇప్పుడు 5 ఏళ్ళ పిల్లని 10 ఏళ్ళ పిల్లని 10 ఏళ్ళలో ఉరుకుతాడు, 2 ఏళ్ళలో ఉరికినట్లా ఎట్లా రాజకీయాల్లో జాగ్రత్త. మేము పోర్షన్ మీ పొజిషన్ మీరు తిట్టిన నాయకులు మీరు నిరంజన సార్ అంటారు. నాతో తిట్టారు. మీ సార్ ఏం చేసి నిరంజన ఎన్నిసార్లు ఓడిపోతాడు, ఎన్నిసార్లు గెలుస్తాడు రోజు మీరు మళ్ళీ నాక తిరుగుతాం. చెప్తారు నిరంజన సార్ నన్ను పిలిపియండి. మీరు దయచేసి వీళ్ళ బండారంలో బయటపడతా. ఎవరెవరు నాతోటి ఇంట్లో మాట్లాడాలి ఇంక చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను. నేను కొన్ని చెప్పాల్సి చెప్తాను. సార్ నేను దయచేసి నన్ను మీకు టైం ఉంటే ఒకసారి నిరంజన సార్ నన్ను పిలిపియండి. మీకు మొత్తం చెప్తా. ఇవ్వండి వాడు చెప్పలేదని ప్రమాణం చేయాలి. నేను చెప్పినని ప్రమాణం చేస్తాను. ఆయన తెలిసిపోతాను మంచివాడు చెడ్డవాడు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే సార్తో మేఘాడు కలుస్తున్నారు. మీకు తెలియకుండా దొంగతనం వచ్చి చెప్పాలా? చెప్పకూడదని మస్తాను సార్. నేను మీ నాయకులతో చెప్పాలి. ఇప్పుడు మా శేఖర్ నాయకులు కొంతమంది ఉన్నారు, గట్టు యాదవ్ వీళ్ళతో చెప్పినా లేదు. మీకు చెప్తున్నాను అనుకుంటున్నాను. చెప్పలేదు. ఎందుకంటే చెప్తే బాగుండదు. నా మాట ఇలాంటి ప్రెస్ మీటింగ్ పెట్టడం బంద్ చేయండి. ఇంక పోయేది కావాలి. మనం తిట్టుకొని మనం రేపు మున్సిపల్ ఎలక్షన్ చూసుకున్నాం. ఎక్కడ తిట్టుకున్నాం కొట్టుకున్నాం కావాలంటే ఇంతే. ఇంతతో నా పనులు ఇస్తున్నాను.